సమోసాలు చేయడానికి మనం ఒక 3 ఉల్లిపాయలు ఇలాగ కట్ చేసుకుని వీటిని మనం ఒక అరగంట సేపు ఆరే వరకు ఆరబెట్టుకోవాలి. వీటిలో నీరంతా పోయే వరకు. సమోసాలు తయారు చేసుకోవడానికి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసున్నర మైదా పిండి తీసుకుంటున్నాను. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. దీన్ని ఉండలు లేకుండా కలుపుకుని మనం దీన్ని చపాతీ పిండిలాగా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ హార్డ్గాను మరీ లూజ్గాను కాకుండా మీడియంగా కలుపుకోవాలి. అప్పుడే మనకి సమోసాలు క్రిస్పీగా వస్తాయి. ఇలా వేలు నొక్కితే మనకి మెత్తగా దిగేలాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కలుపుకుని మనం దీన్ని ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. అరగంట సేపు పెట్టాం కదా, చూడండి చక్కగా తయారైంది. ఇప్పుడు దీంతో మనం చపాతీల్లా ఒత్తుకుందాం. ఇవి ఒత్తుకోవడానికి ముందు కాస్త మైదా పిండిని కింద వేసుకుందాం. కాకుండా మరీ దళసరిగానే కాకుండా ఒత్తుకోవాలి వీటిని. అప్పుడే మనకి సమోసాలు క్రిస్పీగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో ఒత్తుకున్న చపాతీని మనం ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకుని దీనిపైన మళ్ళీ మనం మైదాపిండి పూర్తిగా రాసుకోవాలి. అలాగే ఇంకో చపాతీ కూడా ఇలాగే ఒత్తుకోవాలి. అలాగే ఒత్తుకున్న చపాతీ ఇంకోటి దీని మీద వేసుకోవాలి. మనం మళ్ళీ దీని మీద కాస్త పొడిపిండి జల్లుకోవాలి. చపాతీల్ని మనం సమోసా షీట్ల కింద ఒకసారి పెనం మీద కాల్చుకోవాలి. దానికోసం మనం పెనం వేడి చేసుకుందాం. మనం ఇలాంటి పెనం ఉండాలి. దీన్ని బాగా వేడి చేసుకోవాలి. పెనం వేడెక్కింది కదా, ఈ షీట్ని దీని మీద వేసి మనం మరీ బాగా కాల్చుకోకూడదు. జస్ట్ చిన్న చిన్న బబుల్స్లా వస్తాయి. ఆ బబుల్స్లా వచ్చినప్పుడు వీటిని తీసేయాలి. లేదంటే మరీ క్రిస్పీగా అయిపోతాయి, విరిగిపోతాయి. సమోసా చుట్టుకోవడానికి మనకి షీట్ రాదు. బబుల్స్లో రాగానే మనం తీసేసుకోవాలి. అలాగే ఈ మిగతా షీట్స్ అన్నిటినీ కూడా అలాగ మనం కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి. వీటిని మనం ఈ కాల్చుకున్న షీట్స్ని మనం సమోసాలకి తగ్గట్టుగా కట్ చేసుకోవాలి. వీటిని రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని మనం వేయించుకుని సమోసాల్లో స్టఫింగ్ కోసం వాడుకోవచ్చు. పారేయక్కర్లేదు, పక్కన పెట్టుకుందాం. ఇలాగ మనం షీట్స్గా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా మనం ఆరబెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే వీటిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు అటుకులు కూడా వేసుకుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి. అటుకులు, అలాగే వీటికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, మనకి రుచికి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకొని వీటిని ఇలా లూజ్గా కలపాలి. గట్టిగా పిసికి కలిపితే ఉల్లిపాయల్లో ఉన్న నీరు బయటకు వచ్చేసి సమోసాలు క్రిస్పీగా రావు. వేసుకున్నాక వచ్చిన ఈ ముక్కల్ని మనం ఒకసారి నూనెలో వేసేసుకుని స్నాక్స్ కింద కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఉప్పు, కారం వేసుకుని కట్ చేసుకున్న ముక్కలు మనం ఇలాగ వేయించుకుని వీటిలో ఉప్పు, కారం, మసాలా వేసుకుని మనం నార్మల్ స్నాక్స్గా కూడా వీటిని ఎంజాయ్ చేయొచ్చు. ఇలాగా మసాలా, పెరి ఇలాంటివి వేసుకుని మనం వీటిని బాగా ఒకసారి ఇలా కలిపేసుకుని స్నాక్స్ కింద కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. లేదా వీటిని పౌడర్ చేసుకుని సమోసాలు మనం స్టఫింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. రెడీ చేసిన షీట్ల నుంచి సమోసాలు చుట్టుకుందాం రండి. ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా చుట్టుకుని దాంట్లో మనం వాటికి తగ్గ స్టఫింగ్ పోసి కొంచెం దగ్గరగా నొక్కుకోవాలి. స్టఫింగ్ నొక్కుంటే మన సమోసా వేయించినప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది. అలా అని మొత్తం పూర్తిగా పై వరకు వచ్చే వరకు స్టఫ్ చేయకూడదు. కొంచెం మనం దాన్ని మూసుకోవడానికి వీలుగా ఉండేలాగా కొంచెం వదులుకుని స్టఫ్ చేసుకోవాలి. ఆ స్టఫింగ్ని మూయడానికి మనం మైదాపిండిని కొంచెం లూజ్గా కలుపుకుని పెట్టుకుని దాంతో మనం ఈ సమోసాని లాక్ చేసుకోవాలి.
సమోసాకి మైదా పిండి రాసుకుని మనం వాటిని లాక్ చేసుకోవాలి పూర్తిగా. ఇలాగా ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది సమోసా. ఇలా చుట్టుకున్న తర్వాత వీటిని వెంటనే మనం నూనెలో వేయకూడదు, ఎందుకంటే మనం తడి మైదా పిండి రాసాం కదా. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి సమోసాలు అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆరిన తర్వాత వేస్తే, నూనెలో వేస్తే సమోసా విడిపోకుండా ఉంటుంది. నూనె మరీ కాగిపోకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం ఈ సమోసాలని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ సమోసాలు వేగిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేదంటే మధ్యలో స్టఫింగ్ ఉడకదు, పైన నల్లగా అయిపోతుంది, క్రిస్పీగా రాదు సమోసా. ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాం కదా, తీసేసి 1 నిమిషం ముందు హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకుని, ఈ కలర్ వచ్చాక తీసిస్తే క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే ఆనియన్ క్రిస్పీ సమోసా రెడీ. వీటిని మనం వేడివేడిగా అల్లం చట్నీతో కానీ, స్వీట్ అల్లం చట్నీతో కానీ, కొత్తిమీర చట్నీతో కానీ, టమాటో సాస్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. యమ్మీ క్రిస్పీ ఆనియన్ సమోసా రెడీ. ఇది ఆకుపచ్చ చట్నీ అంటే కొత్తిమీర చట్నీతో పాటు, అలాగే టమాటో సాస్తో పాటు, అలాగే స్వీట్ ఇమ్లీ చట్నీ ఉంటుంది, అంటే చింతపండు స్వీట్ చట్నీ అనమాట. దాంతో కూడా తింటే యమ్మీగా ఉంటాయి, సూపర్గా.